ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఎంపీల సమావేశానికి హాజరు కాలేమని తెలిపారు కిషన్ రెడ్డి. ఆహ్వానం ఆలస్యంగా అందిందని, ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించేందుకు సమయం లేదన్నారు. పార్టీ కార్యక్రమాల వల్ల హాజరు కాలేకపోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మరికాసేపట్లో ప్రజాభవన్లో భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టు బీఆర్ఎస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా ఆల్ పార్టీ ఎంపీల సమావేశం సంబంధించినటువంటి లేఖ నాకు నిన్న అర్ధరాత్రి అందింది అంటూ కూడా కిషన్ రెడ్డి భట్టి విక్రమార్కకు ఒక లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే నిన్న ఆలస్యంగా అందిన కారణంగా మా పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవడానికి సమయం లేని కారణంగా మేము రాలేకపోతున్నామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీటితో పాటు అధికారిక కార్యక్రమాలు, అనధికారిక కార్యక్రమాలు, షెడ్యూల్ కార్యక్రమాలు ముందుగా ఉండడం వల్ల కూడా ఈ సమావేశానికి రాలేకపోతున్నామంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలను తీసుకున్నప్పుడు ముందుగా తెలియజేస్తే బాగుంటుందన్న అంశాన్ని కూడా ఈ లేఖలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, భారతీయ జనతా పార్టీ కూడా చిత్తశుద్ధితోటి పనిచేస్తుందంటూ కూడా ఆయన అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి మేము కృషి చేస్తామంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ కూడా ఈ ప్రజాభవన్లో జరిగేటువంటి సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో నలుగురు వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి సమావేశం సందర్భంగా ఎంపీల ఆ సమావేశానికి హాజరు అయ్యే అంశంపైన కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం అయితే అందుతుంది. కేసీఆర్తో చర్చించిన అనంతరం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని వారు కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే ఇష్యూలో చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం నుండి రావాల్సిన వాటా ఏదైతే ఉందో, కేంద్రం నుండి రావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల కోసం మేము ప్రజలతో కలిసి పోరాడతాం. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వస్తారని ముందుగా నిన్న ఏదైతే భట్టి విక్రమార్క కార్యాలయం నుండి విడుదలైనటువంటి పత్రికా ప్రకటనలో అయితే మనం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంపీల సమావేశానికి వస్తారన్నట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కేవలం డిప్యూటీ సీఎం అధ్యక్షతన తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఎంఐఎం పార్టీ కూడా హాజరయ్యే అవకాశం ఉందా లేదన్న దానిపైన ఇంకా పూర్తిస్థాయి స్పష్టత అయితే లేదు. ఇప్పటివరకు అయితే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే ఇప్పటివరకు అయితే ప్రగతి భవన్కు చేరుకోలేదు. మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉందా లేదన్న పైన కూడా స్పష్టత అయితే లేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలతో భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్రం నుండి ఏదైతే వచ్చేటువంటి నిధులు ఉన్నాయో, అదేవిధంగా రాష్ట్రం నుండి ఉన్నటువంటి ప్రతిపాదనలు, పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన పార్లమెంటు సమావేశాల్లో ఏ విధంగా చర్చించాలి, పార్లమెంట్లో ఎలాంటి అంశాలను లేవనెత్తాలి, రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి నిధులు రాబట్టడంలో ఎలాంటి పోరాటాలు ఎంపీలు చేయాల్సిన అవసరం ఉంది అన్న అంశంపైన కూడా వారికి ఒక దిశానిర్దేశం అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే చేయనున్నారు. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్నటువంటి లోక్సభ ఎంపీల ఆల్ పార్టీ మీట్ అనగానే కొంత ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనబడింది. ఒక ప్రాధాన్యత ఈ సమావేశానికి సంబంధించి ఏర్పడింది. నిన్నంతా కూడా ఈ రోజు ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ రెండు కొంత దూరంగా ఉండడంతో ఎటువంటి చర్చ ఇకపై కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ ఆల్ పార్టీ మీట్ లో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఏ రకంగా వ్యవహరించబోతున్నాయని ఉత్కంఠ కూడా నిన్నటి వరకు, కొద్దిసేపటి వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. చూసుకోవచ్చు, అంటే ఖచ్చితంగా ఇది ప్రాముఖ్యత గల అంశమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష ఎంపీలను పిలిచి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు అదేవిధంగా రాష్ట్రం నుండి ఏదైతే కేంద్రం వద్ద ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏదో వాటి మీద చర్చిస్తామంటూ కూడా పిలవడం జరిగింది. కానీ ఆ పెండింగ్ అంశాలు ఏవి అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఆ పెండింగ్ అంశాలు ఏవేవి ఉన్నాయో కూడా ముందుగా విడుదల చేస్తే బాగుంటుంది అన్న వాదన కూడా బీజేపీ ఎంపీల నుండి వెలువడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం రాలేకపోతున్నట్టు బీజేపీ అంటున్నప్పటికీ కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ దిశానిర్దేశం చేస్తే మేమెందుకు వినాలన్న వర్షన్ కూడా కొంతమంది ఎంపీలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. కేంద్రం నుండి రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి జాబితాను ముందుగా విడుదల చేస్తే అవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయో మేమే చెప్తాము, ఆ పెండింగ్ ఉండడానికి గల కారణాలను మేము వివరిస్తామంటూ కూడా ఒక ఎంపీ మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ రాజకీయంగా ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే ఉంటుంది. అయితే అఖిలపక్ష భేటీ పెడితే బాగుంటుంది బాగుండేది అన్న చర్చ కూడా జరుగుతుంది. అఖిలపక్ష ఎంపీల సమావేశం కాకుండా అఖిలపక్ష సమావేశం పెడితే ఇతర పార్టీల వాళ్ళు అంటే సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు అయితేనేమి జనసమితి లాంటి పార్టీలు అయితేనేమి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అవకాశం ఉండేది. ఒకవైపు కేంద్రం పైన పార్లమెంట్లో ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుంది అన్నప్పుడు కూడా పబ్లిక్లో కూడా ఒక చర్చ జరిగేది, అఖిలపక్ష మీటింగ్ పెడితే బాగుండేదన్న వాదన కూడా రాజకీయ విశ్లేషకులు అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఎంపీలకు మాత్రమే పరిమితం కావడంతో చాలా మంది ఎంపీలు ఈ సమావేశానికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తమ పార్టీ లైన్ను కూడా దాటకుండా ఉండేందుకు చూసుకుంటున్నారు. కాబట్టి కేవలం ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే హాజరవుతున్నటువంటి పరిస్థితి, బీజేపీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.